Hi friends, welcome back to my channel. This is Sridevi Reddy. So ee roju vachesi oka manchi video tho aithe nenu mee munduku vachesanu. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మటుకు నా ఛానల్ కి విజిట్ చేసినట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. మీకు యూజ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. నాకు కాస్త హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా పెద్దగా అయిపోతుంది మన ఫ్యామిలీ. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక ప్లెయిన్ శారీ చాలా రోజుల తర్వాత ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్యాచ్ వర్క్ అంటున్నారు, ప్లెయిన్ శారీ చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారో. ఇంకా ప్యాచ్ వేయలేదు. వేయక ముందుకే ప్యాచ్ వర్క్ ఎలా చేస్తారు అనేది ఒకసారి చూపిద్దాము. మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళ కోసం అయితే చేస్తున్నా అనమాట. సో ఒక ప్లెయిన్ శారీ అనమాట. ఇది వచ్చేసి జూట్ ఫుల్ ప్లెయిన్ శారీ, ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ లో వచ్చింది. జస్ట్ కింద ఒక చిన్న గోట్ లాగా వచ్చింది అనమాట. ఇది టాన్లలో తీసుకున్నాను. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. దీనికి వచ్చేసి నేను ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నాను. ప్యాచ్ వర్క్ వచ్చేసి నేనైతే ఇలా చేసుకుంటా అనమాట. దీనికి వచ్చేసి 1.5 మీటర్ అయితే సరిపోతుంది. ఇలా వేయించాను మొత్తము. ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. మొత్తం కట్ చేసి కుట్టాలి. సో అది వచ్చేసి నేను శ్రీదేవి రెడ్డి బ్లాగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తాను అనేసి. సో దీంట్లో వచ్చేసి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇలా వస్తుంది అనమాట. మొత్తం ప్యాచ్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది. ప్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒకసారి నీట్గా ఐరన్ చేసేసి ప్యాచ్ కుట్టేసేయడం అనమాట. సో ఇలా ఉంటుంది మొత్తం ప్యాచ్ అయితే ఇలా వేయించుకోవాలన్నమాట. ఇది పెద్ద పన్న కాబట్టి ఇలా మీటర్స్ కౌంట్ చేసి వాళ్ళే వేస్తారు. ఇది కూడా వచ్చేసి నేను బోడుపల్లిలోనే వేయించాను. డిజైన్ వచ్చేసి బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఆరెంజ్ అండ్ బ్లాక్ మంచి కాంబినేషన్ కదా, సో అలా తీసుకున్నాను. ఇది వచ్చేసి రా సిల్క్ బంజారా హిల్స్ లో. ఈసారి వెళ్ళినప్పుడు నేను షాప్ మీకు చూపిస్తాను. 100 రూపీస్ మీటరు. బాగుంటుంది. ఇది ప్యాచెస్ కి అయితే సూపర్ ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇది సెకండ్ బ్లౌజ్ నేను వాడడము. బాగానే ఉంటుంది. కాకపోతే అందరికి నచ్చుతుంది అనేది కొంచెం మంచి స్మూత్ క్లాత్ వేసుకునే వాళ్ళకైతే కొద్దిగా అనిపిస్తుంది అట్లా. బట్ ఓకే, బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అయితే కుట్టేశాను. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది వచ్చేసి ఆ ఛానల్లో చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ ఒక హ్యాండ్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా ఉంటుంది ప్యాచ్ వర్క్ వేసుకుంటే. అంకుల్ బోడుపల్ వాళ్ళైతే క్లాత్ కూడా మంచిగా సేవ్ చేసేసి మంచిగా వేస్తారనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళు మంచిగా అయితే వేస్తారు. సో ఇది వచ్చేసి ఈ శారీకి ప్యాచ్ అండ్ బ్లౌజ్ అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను. సో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ధార్వాడి అయితే ఆల్మోస్ట్ అందరికి వస్తుంది కదా. ఒక చిన్న లైన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ధార్వాడి అనేది ఆల్మోస్ట్ చాలాసార్లు చూపించాను. ఈరోజు కూడా చూపిస్తున్నాను. చిన్న బిట్ అయితే చూపిస్తాను ఎలా కుట్టాలి, ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వరకు మనకి ఎల్లో కలర్ దారం వస్తుంది కదా, 2 షేడ్స్ వాడాను. ఇప్పుడు ఆరెంజ్ కలర్ దారంతో చూపిస్తాను. ఏం లేదండి, ఈజీ. మనం జస్ట్ ఒక మెజర్ లాగా తీసుకున్న తర్వాత ఇలా కుట్టేసి మళ్ళీ ఇది చిన్న డిజైన్ కాబట్టి ఎంబటెంబటే తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా ఎంబటే తీసుకుంటే ఏమవుతుంది అంటే షేప్ అనేది బాగా వస్తుంది.
నీట్గా వస్తుంది అనమాట. దీని డిజైన్ వచ్చేసి ఇది చెంబు మోడల్ డిజైన్. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. అన్ని డిజైన్ల కంటే ఈజీ అయిన డిజైన్ ఇదే. చాలా నీట్గా చాలా బాగా కనిపించే డిజైన్ కూడా ఇదే అన్నమాట. చిన్న డిజైన్ కాబట్టి ఇక్కడ ఎంబడే కుట్టేసేస్తున్నాను. ఎందుకంటే గ్యాప్స్ అనేది రాకుండా ఉంటుంది. అందులో మనం సిల్క్ థ్రెడ్ వాడుతున్నాం కాబట్టి కొంచెం అనిపిస్తుంది. సో అది కవర్ చేయడం కోసం అనేసి ఇలా కుట్టాలి. ఏం లేదు, మనకు చిన్న చిన్న లాజిక్స్ తెలిస్తే మనం ఎలా అయినా కుట్టేసేయచ్చు అనమాట. అనేది ఈ వర్క్ అంటే ఈ ప్యాచెస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ శారీ ఫుల్ వర్క్ వచ్చేసి ఇది ఇంతకు ముందుకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉండేది, మళ్ళీ ట్రెండ్ అయింది. ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వేయించుకొని కుట్టుకోండి, చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. సో అది ప్యాచ్ ఎలా వేస్తానో, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటా అనేది మన శ్రీదేవి రెడ్డి వ్లాగ్స్ ఛానల్లో అయితే చూపిస్తానండి. దీంట్లో వచ్చేసి ఓన్లీ వర్క్స్ కాబట్టి ఈ వర్క్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. సో ఇంతే అండి, మొత్తం ఇలాగే కుట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంతే అండి, యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ మొత్తం ఇలాగే కుట్టేసేయాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే మటుకు కమెంట్ చేయండి, మరి ఇంకొకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.